సిద్ధార్థ్ అనేటటువంటి ఒక ఎన్ఆర్ఐ స్టూడెంట్ అమెరికాలో ఒక కార్డియా వి అనేటటువంటి ఒక యాప్ని డెవలప్ చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. స్టెమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఆయన కార్డియా వి అనేటటువంటి ఒక యాప్ని డెవలప్ చేశాడు. ఆ యాప్ ద్వారా మనము గుండె జబ్బుల్ని కేవలం 7 సెకండ్లలో కనుక్కోవచ్చు. ఈ గుండె జబ్బుని 7 సెకండ్లో కనుక్కునేటటువంటి ఆ యాప్ను అతను కేవలం 14 సంవత్సరాల వయసులో, అతను ప్రొఫైల్ కానీ చూస్తే 14 సంవత్సరాలు మాత్రమే వయసు. కానీ అతను CEO ఆఫ్ స్టెమ్ ఐటీ. ఈ స్టెమ్ ఐటీ ద్వారా అతను ఇప్పటికే విద్యార్థులకు వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ని అందజేస్తూ ఉన్నాడు. దేని మీద? కోడింగ్ మీద, రోబోటిక్స్ మీద, అలాగే ఏఐ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళనందరినీ కూడా ఇన్నోవేషన్ వైపు మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేవలం 14 సంవత్సరాల వయసులో. 14 సంవత్సరాల వయసులో అతను ఫౌండర్ ఆఫ్ స్టెమ్ ఐటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని కేవలం మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఆ యాప్ని ఉంచుకొని మనకున్నటువంటి గుండె జబ్బుల్ని కనుక్కునేటటువంటి ప్రక్రియని 7 సెకండ్లలోనే కనుక్కునేటటువంటి ప్రక్రియని ఆయన ప్రవేశపెట్టడం ద్వారా మానవాళికి ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తి అయ్యాడు. గతంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు ఏమాత్రం తగ్గని స్థాయికి అతను చేరాడు. అతని యొక్క ప్రతిభను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతనిని ఇక్కడికి సీఎంఓ ఆఫీస్కి పిలిపించి అతనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భారతదేశానికి కూడా ఉపయోగపడమని చెప్పడం జరిగింది. ఇక్కడ కుర్రవాడు అనంతపూర్ నుంచి వలస వెళ్ళినటువంటి కుటుంబానికి చెందినటువంటి పిల్లవాడు. అతను అక్కడే పుట్టి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. కానీ భారతదేశంలో కూడా బిసైడ్స్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మనం కూడా విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఒక ప్రయత్నానికి పునాది అయితే వేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన ప్రభుత్వం కొనసాగకపోవటం వల్ల ఆ రంగం కాస్త దెబ్బతింది. ఆ రకంగా దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి నారా లోకేష్ గారి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇదే సందర్భంలో ఈ సంవత్సరం నుంచి లేటెస్ట్గా 2025-26 అకాడమిక్ ఇయర్కి ఎంబైపీసీని ప్రవేశపెట్టారు. మంచి పరిణామం అది. ఎంబైపీసీ అనేది కంపల్సరీ ఇక నుంచి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కాలేజెస్ కూడా అమలు చేయాలి. ఎంబైపీసీ అంటే ఆ పిల్లవాడు ఎంబైపీసీ చదివినటువంటి పిల్లవాడు ఇటు నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, అటు జేఈఈ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం భారతదేశంలో 8,876 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే 1000 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 8,876 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదైతే కోర్ రంగాలలో మంచి జీతాలు లేవని, కోర్ రంగాలంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,
మెటలర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వీటిల్లో పెద్దగా జీతాలు లేవని అందరూ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఈ దాదాపుగా సంవత్సరానికి 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది అభ్యసించేటటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మౌలిక రంగాలకు ఉపయోగపడేవి ఈ కోర్ అనేవి, తయారీ రంగం కానివ్వండి, రక్షణ రంగం కానివ్వండి, పరిశోధన రంగం కానివ్వండి, అంతరిక్ష పరిశోధన కానీ, ఇటువంటి మౌలిక రంగాలన్నిటికీ విద్యార్థులు కరువైపోతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అయితే అది పూర్తయిన వెంటనే దాదాపు స్టార్టింగే 5 లక్షల నుంచి 30 లక్షల వరకు, ₹1,00,00,000 వరకు కూడా జీతాలు ఉండటం వల్ల అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకొని అటువైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, అతనిని పిలిచి అప్రిషియేట్ చేశారు. ఎందుకు చేశారు అతన్ని? అతను చేసినటువంటి యాప్ అనేది అటు అమెరికాలో 15,000 మంది మీద టెస్ట్ చేశారు. మన గుంటూరు జీజీహెచ్లో కూడా 700 మంది మీద టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వచ్చినటువంటి ఫలితాలు 7 సెకండ్లో వచ్చినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే 96% యాక్యురసీతో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అది? కేవలం ఎడ్యుకేషన్ అంటే ట్రెడిషనల్గా చదువుకోవటం కాదు, ఐక్యూని పెంచుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో ఆ పిల్లవాడు ఉండబట్టి, మరి ఆ పిల్లవాడు తండ్రి గారు ఆ ఫీల్డ్ కాదు, ఆయన సీరియల్ మేకర్. వాళ్ళ అమ్మగారు ఉన్నారంటే ఆవిడే అమెరికాలోనే జ్యువెలరీ షాప్ ఓనర్. కానీ పిల్లవాళ్ళల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ను గుర్తించి ఆ పిల్లవాడిని ప్రోత్సహించబట్టి ఆ పిల్లవాడు ఆ స్థాయికి వెళ్ళాడు. అదేవిధంగా విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంబైపీసీతో విద్యార్థులను ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో, అదేవిధంగా తయారీ, రక్షణ, పరిశోధన రంగాల్లో కూడా విద్యార్థులు క్లాసులు తీసుకోవాలంటే మెకానికల్కి రోబోటిక్స్ జోడించండి, సివిల్కి స్మార్ట్ సిటీ ప్లానింగ్ జోడించండి, మెటలర్జీకి నానోమిటీ జోడించండి, అదేవిధంగా ఎలక్ట్రికల్కి గ్రీన్ ఎనర్జీ జోడించండి. ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. ఆయా రంగాలలో కూడా, మౌలిక రంగాలలో కూడా మనకి కొరత లేకుండా ఏదైతే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మనకి లభ్యమవుతారు. నమస్తే.